విజయవాడ టు తిరువన్నామలై వీక్లీ ట్రైన్ ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చి 425 రూపీస్ పడుతుంది. హాయ్ గైస్, అరుణాచలం వెళ్ళని చెప్పి చాలామంది కోరుకుంటుంది. అయితే ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే అరుణాచలం వెళ్ళడానికి 1500, 2000 అని చెప్తున్నారు. బట్ అవన్నీ ఫేక్ బడ్జెట్స్. ఒక పర్సన్ రిజర్వ్డ్ అప్ అండ్ డౌన్ టికెట్స్తో అరుణాచలం వెళ్ళి రావడానికి 3500 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. లేదు అన్రిజర్వ్డ్ టికెట్స్తో వెళ్ళి రావడానికి అయితే 2800 రూపీస్ అయితే అవుతుంది. 2 days 2 nights ఉంటుంది. ఇప్పుడు నేను మేము వెళ్ళిన ప్లాన్ చెప్తాను. వీక్లీ ట్రైన్కి నాకైతే టికెట్ దొరకలేదు. నేను విజయవాడ టు చెన్నై అయితే ట్రావెల్ చేశాను. 175 రూపీస్ టికెట్. చెన్నై బీచ్ నుంచి డైలీ అయితే ట్రైన్ ఉంటుంది తిరువన్నామలైకి. టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్. అర్ధరాత్రి 12 గంటలకు అయితే తిరువన్నామలైలో దింపుతుంది. తిరువన్నామలై స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి 25 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆటో పర్సన్స్ పర్ హెడ్. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే టెంపుల్ ఆపోజిట్ రూమ్లో సేవా మఠమ్స్ ఉంటాయి. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. 24 అవర్స్కి 700 ఛార్జ్ చేస్తారు. నేనైతే 2 daysకి తీసుకున్నాను. సెకండ్ డేలో రమణ మహర్షి ఆశ్రమం విజిట్ అయిపోయిన తర్వాత ఎర్లీగా పడుకోండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి తిరువన్నామలై టు చెన్నై ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ కనుక క్యాచ్ చేయగలిగితే మార్నింగ్ 10:15 కల్లా మీరు చెన్నై అయితే రీచ్ అవుతారు. చెన్నై నుంచి మీ హోమ్ టౌన్కి అయితే రీచ్ అవ్వచ్చు. ఈ ట్రిప్కి నాకు వచ్చేసి 2800 రూపాయలు అయితే అయ్యింది. 600 రూపాయలు టికెట్స్కి, 600 రూపాయలు ఫుడ్కి, 1400 రూపాయలు రూమ్స్కి, 150 రూపాయలు ఆటో ఛార్జీలకి, అండ్ రిజర్వేషన్ టికెట్స్కి అయితే ఇంకో 500 ఎక్స్ట్రా అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.